టార్గెట్ వస్తున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపూర్ చేరుకున్నారు. పంట నష్టాన్ని గురించి వివరాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. చెప్పండి వేణు. అంటే కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ ముగించుకుని సీఎం కేసీఆర్ ఇటు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే గత ఉదయం నుంచి కూడా సుడిగాలి పర్యటన సీఎం కేసీఆర్ చేపట్టారని చెప్పొచ్చు. ఓవైపు ఖమ్మం, వరంగల్, మహబాద్, ఆ తదనంతరం కరీంనగర్. అంటే కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే కూడా చొప్పదండి కేంద్రంలో బాగా నష్టం జరిగిన నేపథ్యంలో రామచంద్రాపూర్ కావచ్చు, ఇటు చిప్పకుర్తి కావచ్చు, అంటే పలు గ్రామాల్లో జరిగినటువంటి నష్టాన్ని ప్రత్యక్షంగా చూడాలనే ఒక ఉద్దేశంతో వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ చెప్పే విధానం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా అంటే ఎటువంటి నష్టపరిహారం ఇవ్వదు, కనీసం వచ్చి చూసినా కూడా దానికి సంబంధించి కూడా పట్టించుకున్న దాఖలాలు మనకు కనిపించమని చెప్పినటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే స్వయంగా నేను అంటే సీఎం కేసీఆర్ స్వయాన రైతైన నేపథ్యంలో రైతు పక్షపాతిగా రైతులకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా తాను ఉంటానని, రైతులు బాధపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు స్వయంగా ఇస్తామని, ఇప్పుడే జీవో కూడా విడుదల చేస్తున్నామని, రైతులు బాసటగా ఉంటామని, రైతులు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఇక్కడ రామచంద్రపూర్ కాలనీ విషయానికి వస్తే రామచంద్రపూర్ గ్రామంలో అంటే 10,000 ఎకరాల్లో ఇక్కడ 10 ఎకరాల్లో వీళ్ళకు నష్టం జరిగినటువంటి పరిస్థితి. అంటే ఇటు అధికారులు మాత్రం జిల్లా వ్యాప్తంగా 22,000 ఎకరాల్లో నష్టం సంభవించినట్టుగా అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్. అంటే మొత్తం మీద అయితే ఇటు రామచంద్రపూర్ గ్రామానికి విషయానికి వస్తే ఇక్కడ జరిగిన నష్టాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ పరిశీలించారు. రైతులకు బాసటగా ఉంటాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత మరి పెద్ద ఎత్తున పంటలు పెద్ద ఎత్తున వస్తున్నాయి, దానికి అనుగుణంగా కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా రైతన్నలకు ఎక్కడ కూడా అవసరం అనుకుంటే ఎక్కువ నిధులు కేటాయించి రైతులను ఆదుకుంటాం, రైతులు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా 2-3 రోజులు కూడా వర్షాలు ఉన్నాయి, వడగండ్లు ఉన్నాయి, రైతులు జాగ్రత్తగా ఉండాలని కూడా రైతులకు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు రైతులతో కూడా మమేకమై వారి విషయాలను కనుక్కొని మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా స్వయంగా సీఎం గారికి అనుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే సీఎం కేసీఆర్ ఇటు రావడమే కాదు, రైతులకు కూడా ఆనందమే. ఎందుకంటే స్వయంగా సీఎంఏ వచ్చి తమ కష్టాలను చూసి తమ జరిగిన నష్టాన్ని చూడడం అంటే వాళ్ళలో ఒక రకమైన ఆనందమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వడగండ్ల వాన ఈసారి చాలా పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లాలో వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు గత 3-4 రోజుల నుంచి కూడా అంటే ఎంత నష్టం జరిగింది అనేది కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద జిల్లా విషయానికి వస్తే 22,000 ఎకరాల్లో నష్టం జరిగింది. ఇటు మామిడి కావచ్చు, నువ్వులు కావచ్చు, వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇటు మొత్తం మీద అయితే ఇటు వాటర్ మిలన్ ఇవి కూడా నష్టం జరిగింది. అంటే ఇది మొత్తం చూసిన తర్వాత కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో పాల్గొన్నారు, మీడియాకు వివరించారు. రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ముందస్తుగా అంటే ఇంకా 3 రోజులు కూడా వర్షాలు ఉన్నాయి, వడగళ్ళు కూడా రావచ్చు, కనుక మీరు జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఈ ప్రెస్ మీట్ గుంచుకొని హైదరాబాద్ కు ప్రయాణమైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. శ్రీలత. రైట్ వేణు, థ్యాంక్ యూ.
జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపూర్ చేరుకున్నారు. పంట నష్టాన్ని గురించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపూర్ చేరుకుని పంట నష్టాన్ని గురించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనం స్క్రీన్లో చూస్తూ ఉన్నాము. హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా సీఎం కేసీఆర్ పంట నష్టాన్ని పరిశీలించారు. అక్కడ ఏ ప్రాంతాల్లో ఎంత మేరకు పంట నష్టపోయింది అనేది హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఏరియల్ వ్యూ ద్వారా వివరాలు తెలుసుకుని అలాగే స్వయంగా నష్టపోయిన రైతులను కలుసుకుని అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ పంటను ఎంత మేరకు నష్టపోయారు, ఆ రైతులకు భరోసాను కల్పిస్తూ వారినే అడిగి అన్ని వివరాలు తెలుసుకుని సీఎం కేసీఆర్ వారికి భరోసాను కల్పిస్తూ నష్టానికి సంబంధించి తగిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. మనం స్వయంగా సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్న దృశ్యాలను మనము టీవీలో వీక్షిస్తున్నాము. సీఎం కేసీఆర్ స్వయంగా రైతుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే రైతులు నష్టపోయారో ఆ రైతులను అడిగి ఎంత మేరకు నష్టపోయారు, ఏ ప్రాంతాల్లో ఎంత మేరకు పంటకు సంబంధించిన నష్టం జరిగింది అధికారులను అడిగి తెలుసుకున్నారు. మనం ఆ విజువల్స్లో చూస్తూనే ఉన్నాము. సీఎం కేసీఆర్ స్వయంగా ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిశీలించి ఏ రైతులు ఎంత మేరకు నష్టపోయారు అనే వివరాలను అధికారులను కూడా అడిగి తెలుసుకుని వారికి తక్షణ సాయం కింద నష్ట పరిహారాన్ని చెల్లిస్తామని కూడా చెప్పారు.